ఇప్పట్లో పుష్పరాజును దాటాలంటే అసంభవం. అలాగ ఆలోచన చేయడమే పెద్ద పొరపాటు. ఒకవేళ అలాగ టార్గెట్ చేసినట్టయితే 2 సినిమాలకు ఉన్నది హైప్ బాలీవుడ్ లో. ఒకటి వార్ 2, రెండవది సలార్ 2. నా భూతో నా భవిష్యత్తు అంటే వినడమే గాని మనం కల్లారా చూసింది లేదు. నమ్మడానికి కొన్ని నిజాలు కష్టంగా ఉన్నా నమ్మాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే పుష్పరాజు సృష్టించే విధ్వంసం అలా ఉంది. ఎర్ర తోలు కప్పుకున్నాడు, సాఫ్ట్ గా ఉంటాడు అనుకున్నారా? పుష్ప బ్రాండ్ ఆఫ్ గాడ్ జిల్లా ఇక్కడ. ఈ రోజు స్పెషల్ అప్డేట్స్ తో. ఇక ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, నార్త్ లో స్పెషల్లీ బాలీవుడ్ లో కింగ్ ఆఫ్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ భాష హిందీ బెల్ట్ లో 582 కోట్ల నెంబర్ 1 స్థానంతో ఉన్నాడు బాలీవుడ్ లో మటుకు. ఓవరాల్ హిందీ లాంగ్వేజ్ అంతా కలుపుకుంటే 643 కోట్ల నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. కానీ పుష్పరాజ్ ఓన్లీ హిందీ బెల్ట్, హిందీ లాంగ్వేజ్ కాదు, ఓన్లీ హిందీ బెల్ట్ లో 645 కోట్లతో 16th డేస్ లేపు అవతల పారేశాడు. నిన్నటితో 645 కోట్లు. ఈ రోజు కలెక్షన్ కలుపుకుంటే 666 కోట్లు, అంటే 21 కోర్స్ కలెక్ట్ చేసి రేపొద్దున పోస్టర్ రిలీజ్ అవ్వబోయే పోస్టర్ లో 666 రిలీజ్ అవుతుంది పోస్టర్. ఇక సెకండ్ అప్డేట్ ఏంటంటే, వరల్డ్ వైడ్ 16వ రోజుని 22.5 కోట్లు కలెక్ట్ చేసింది. చిన్న విషయం కాదు, సాధారణ విషయం కాదు. ఒకప్పుడు బాహుబలికి దక్కింది ఆ క్రెడిట్, ఇప్పుడు పుష్పరాజుకి దక్కుతుంది. టోటల్ ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్, టోటల్ కలెక్షన్ చూసుకుంటే 1554 1554 కోట్ల స్థానంతో నెంబర్ 1 స్థానంలో ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఈ రోజు శనివారం సాయంకాలం వరకు 35.5 కోట్ల వరకు రావచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. అంటే ఓవరాల్ కలెక్షన్ టోటల్ 1590, అంటే 1590 కోట్ల పోస్టర్ రేపు రిలీజ్ అవబోతుంది. ఇక స్పెషల్ థర్డ్ అప్డేట్ ఏంటంటే, ఏ సినిమా అయినా సరే ఓవరాల్ వరల్డ్ అంతా కలుపుకుని 1000 కోట్లు సాధించడానికి టెంకలు పారేస్తుంటారు. పెద్ద పెద్ద మహానుభావులు వచ్చి పోరాటం చేస్తున్నారు, 1000 కోట్లు సాధించలేకపోతున్నారు. అంటే టాలీవుడ్ నుంచి 2 సినిమాలు ఇండియన్ చరిత్రను తిరగరాసిన సినిమాలు. నా భూతో నా భవిష్యత్తు అంటే ఇదే. ఫస్ట్ బాహుబలి ఇండియన్ నెట్ 1000 కోట్లు దాటితే, ఇప్పుడు పుష్పరాజ్ రెండవ సినిమాగా 1000 కోట్లు దాటి చరిత్ర సృష్టించారు వీళ్ళిద్దరుని. అంటే నా భూతో నా భవిష్యత్ అనడానికి కరెక్ట్ అయిన నిదర్శనం ఇది. 4 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. 4 సినిమాల రెవెన్యూ కలిపి చూసుకున్నా పుష్పరాజ్ ఒక్క సినిమా అంత రాలేదు. అది పుష్పరాజ్ బ్రాండ్ అంటే రియల్ సర్ప్రైజ్ న్యూస్ కదా ఇది. పుష్పరాజ్ కి సంక్రాంతి వరకు అడ్డు లేదనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ లో సరైన సినిమా కూడా రిలీజ్ అవ్వట్లేదు. బేబీ జాన్ రిలీజ్ అయినా అంత ఇంపాక్ట్ చూపించదు. అలాగే తెలుగులో ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వట్లేదు. అంటే పుష్పరాజ్ సంక్రాంతి వరకు ప్రపంచం కొనసాగుతూనే ఉంటది.